recording. Yeah, okay, fine. సో నిన్న డెమో కంప్లీట్ చేసాం. సో సైబ్రాక్ ఏంటి, ఏం చేస్తుంది, అసలు ఓవరాల్ 6 weeks డ్యూరేషన్ లో మనం ఏం చేస్తాం, ఇలాంటివన్నీ మనం చేసాం. ఓకేనా? సో ఫస్ట్ బేసిక్స్ మాట్లాడతాము. ఓకే, ఇవాళ నుంచి. సో బేసిక్స్ నీట్ గా అండర్స్టాండింగ్ అయిపోయిన తర్వాత సైబ్రాక్ బేసిక్స్ లోకి వెళ్తాం. అందులో ఇంప్లిమెంటేషన్ అన్ని మాట్లాడతాం. సో మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా క్లాస్ జరిగేటప్పుడు అది నేను కూడా చెప్పుంటాను. సో నేను ఎంత ఫ్లోలో ఉన్నా మీరు ఆపేసేయండి, పర్లేదు. ఓకేనా? తప్పేం లేదు, ఆపేసి క్వశ్చన్ అడగండి. బేసిక్ స్టార్టింగ్ విత్ మనకి ఎక్కడ అంటే సైబ్రాక్ ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్ లో ఏది అయితే హెల్ప్ అవుద్దో అది ఎక్కువగా మాట్లాడతాం. మనం డే 1 నుంచి ఎక్కువగా మనం మాట్లాడేది సర్వర్ అంటాం. అసలు ఏంటి సర్వర్, ఎందుకు సర్వర్, అసలు ఈ సర్వర్ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు ఈ సర్వర్ యూజ్ చేస్తాము? ఎనీ ఐడియా, ఎనీబడి, వాట్ ఈస్ సర్వర్? పర్లేదు, నీకు తెలిసిన తప్పైనా రైట్ అయినా పర్లేదు, చెప్పండి. ఇక్కడ ఏం కాదు, ఓపెన్ అప్ అవ్వండి. ఎంత బ్లండర్ మిస్టేక్ అయినా పర్లేదు, మీకు తెలిసింది ఏది తెలిస్తే చెప్పండి. వాట్ ఈస్ సర్వర్, వై విల్ యూజ్ సర్వర్, సర్వర్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? చాలా సార్లు వినే ఉంటారు, ఏ పేమెంట్ చేసేటప్పుడు చాలా మంది సర్వర్ బిజీ, సర్వర్ డౌన్, ఇలాంటి చాలా విని ఉంటారు. అసలు which ఏముంటుంది సర్వర్? provide services to client, సారీ, సర్వర్ which provide services to client. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఎగ్జాక్ట్లీ, కరెక్ట్, కరెక్ట్. సర్వర్ is holding the data and which serves the data to the client. That's true. So let me draw one thing. Let's say ఇది ఒక సర్వర్ అనుకుందాం, ఎనీథింగ్. ఈ సర్వర్ లో ఒక డేటా ఉంటుంది. సో ఇది బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా, లేదా మీ పేమెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా, లేదా మీ మెయిల్స్ ఉంటాయా, లేదంటే మీ చాట్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్, లేదంటే ఫేస్బుక్, ఏదైనా సరే, ఎనీథింగ్, లింక్డ్ఇన్, ఏదైనా తీసుకోండి. మీ డేటా అనేది ఫైనల్ గా ఒక సర్వర్ లో స్టోర్ అవుతుంది. ఇది ఒక సర్వర్ అనుకుందాం. ఈ సర్వర్ లో లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ ద డ్రైవ్, సి డ్రైవ్, డి డ్రైవ్, ఓకే, ఈ డ్రైవ్ వల్ల ఏదైనా, లేదా ఓన్లీ ఒక డ్రైవ్ ఉందనుకున్నాం, ఆ డ్రైవ్ లో డేటా అనేది స్టోర్ అయింది. ఈ డేటా స్టోర్ అవుతుంది. ఈ డేటా ఎలా స్టోర్ అయిన డేటాని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, లెట్స్ సే మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. మీరు మీ మొబైల్లో ఫెచ్ చేస్తారు, గూగుల్ పే ద్వారానో, లేదంటే ఫోన్ పే ద్వారానో, నెట్ బ్యాంకింగ్ ద్వారానో మీరు లాగిన్ అయ్యి మీ డేటాని ఫెచ్ చేస్తారు. మీ యాక్చువల్ డేటా అనేది సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయి ఉన్న డేటాని ఫెచ్ చేసినప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ సర్వర్ నుంచి డేటా ఫెచ్ చేస్తున్నారు అంటే మీ మొబైల్ ఇస్ ద క్లయింట్. మీ మొబైల్లో లేదా మీ ల్యాప్టాప్ లోనో నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి మీ డేటా యాక్చువల్ సోర్స్ ఎక్కడ ఉంది? సర్వర్ లో ఉంది. ఆ సర్వర్ లో ఉన్న డేటాని ఫెచ్ చేస్తారు. అప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ రావడము, లేదంటే మీ మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఎలా జరుగుతుంది అంటే, మీ లెట్స్ మీ బ్యాంక్ ఒక ఎస్బీఐ బ్యాంక్ అనుకుందాం. మీ డేటా అంటే మీకు ఎక్కడ, మీకు బ్రాంచ్ ఎక్కడ, మీ ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత అమౌంట్ ఉంది, మీ సర్నేమ్ ఏంటి, మీ ఫుల్ నేమ్ ఏంటి, మీ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అన్ని అందులో ఉంటాయి. సో లాగిన్ అయినప్పుడు మీ డేటా చెక్ చేస్తారు, మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇవన్నీ కూడాను. లేదండి నేను ఒక వేరే, యాక్చువల్గా నా బ్యాంక్ ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ అకౌంట్ కరెక్ట్ డీటెయిల్స్ వస్తాయా? అంటే మీకు డేటా, కరెక్ట్ డేటా కావాలి అంటే కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. మీకు SBI.com అనే కనిపిస్తుంది, కానీ బిహైండ్ ద సీన్స్ మీకు వెబ్సైట్ యూఆర్ఎల్ మాత్రమే కనిపిస్తుంది, లేదా నెట్ బ్యాంకింగ్ మాత్రమే కనిపిస్తుంది. కానీ బిహైండ్ ద సీన్స్ ఆ మొత్తం డేటా కూడా ఒక సర్వర్ లో స్టోర్ అయి ఉంటుంది. నాట్ ఈవెన్ వన్ సర్వర్, మల్టిపుల్ సర్వర్స్, కానీ డేటా అనేది సర్వర్ లోనే స్టోర్ అయి ఉంటుంది. క్లియర్? ఈ డేటా వచ్చేసి సర్వర్ లో స్టోర్ అయిన డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సర్వర్ ఎప్పుడు కూడాను ఇట్స్ హోల్డింగ్ ద డేటా అండ్ ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ టు ద క్లయింట్స్. మళ్ళీ క్లయింట్స్ డేటా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరో ఏంటారంటే, మేబీ ఒక వేరే సర్వర్ అయి ఉంటుంది, ఒక
ఒక మొబైల్ అయి ఉంటుంది, లేదా ల్యాప్టాప్ అయి ఉంటుంది. ఒక ల్యాప్టాప్ అయి ఉంటుంది, ఒక ట్యాబ్ అయి ఉంటుంది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇవ్వండి నేను. లెట్స్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సర్వర్. అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, మొబైల్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకే, ల్యాప్టాప్, ట్యాబ్. ఈ సర్వర్ డేటా ఏంటంటే ఎప్పుడు కూడా డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో డేటాని వాళ్ళని క్లయింట్స్ అంటాము. లెట్స్ మనం జస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ gmail.com తీసుకుందాం. మెయిల్స్ ఉంటాయి. సో మెయిల్స్ మన డేటా అంతా కూడాను జీమెయిల్ సంబంధించిన సర్వర్లో ఉంటాయి. మనం ఎప్పుడు లాగిన్ అయితే మనకి అక్కడ మనకు కావాల్సిన మెయిల్స్, అంటే మన ఇన్బాక్స్లో ఉన్న మెయిల్స్ ఉంటాయి, మనం సెండ్ చేసిన మెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో యాక్చువల్ మెయిల్స్ అనేవి జీమెయిల్ సర్వర్లో స్టోర్ అయి ఉంటున్నాయి. మనం ఓకే, మన మొబైల్లో లాగిన్ అయ్యి చెక్ చేసినా, మన ల్యాప్టాప్లో gmail.com వెబ్ యూఆర్ఎల్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి చెక్ చేసినా మన మెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడి నుంచి అయితే మనం ఓపెన్ చేసి చూస్తున్నామో దోస్ ఆర్ ద క్లయింట్స్, దోస్ ఆర్ రిసీవింగ్ ద డేటా. ఎవరైతే ఇస్తున్నారో మనకి డేటా, ఓకే, ద డేటా వేర్ ఇట్ స్టోర్డ్ ఈస్ కాల్డ్ సర్వర్. అర్థమవుతుందా? yes sir. ఎనీ క్వశ్చన్స్? వెంకట్, నెహ్రూ, No, sir. వెంకీ? No, fine అన్న. ఓకే, రామ్, రామ్, Yes sir, no problems. ఓకే, ఫైన్. చూడండి, ఇక్కడ రిసీవ్ చేసుకునేది సర్వర్, ఇక్కడ డేటా అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంది. సో ఓకే, ఇవన్నీ డేటా రిసీవ్ చేసుకుంది కాబట్టి క్లయింట్ అంటున్నాం. సో ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, మళ్ళీ తర్వాత అదేంటో చెప్తాను. సో వాట్ ఈస్ సర్వర్ ఓఎస్, వాట్ ఈస్ క్లయింట్ ఓఎస్? వీటిని మన సర్వర్ అని ఎందుకు పిలుస్తాము, దీన్ని క్లయింట్ అని ఎందుకు పిలుస్తాము, లేదంటే సరే క్లయింట్ ఓఎస్ అని ఎందుకు పిలుస్తాం? ఆ సర్వర్ ఓఎస్, క్లయింట్ ఓఎస్ అంటే ఏంటో ఐడియా ఉందా? ఆపరేటింగ్ సిస్టమ్, వాట్ ఈస్ ఓఎస్? ఎనీబడి? OS, what is operating system? Operating system which functions set of group of applications. Yes, correct. Okay. So operating system is nothing but it's a part of a piece of different softwares, multiple softwares. It's run on the multiple applications. Okay, సాఫ్ట్వేర్ ఏంటంటే జస్ట్ మనం ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని సింపుల్ గా చెప్తాము, కానీ అది బిట్స్ అండ్ పీసెస్ గా ఉంటుంది ఇంటర్నల్ గా. సో ఇది మనం జనరల్ గా చూడండి, ఇది నా ల్యాప్టాప్, ఓకే, ఇది నా ల్యాప్టాప్. ఇందులో నేను ఇన్స్టాల్ చేసిన ఆపరేటింగ్ విండోస్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ వాళ్ళది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది ఏంటంటే చెప్పండి, 2010. దాన్ని ఎక్కడ చూడాలి అంటే కూడా చూపిస్తాను. చూడండి, నాది విండోస్ 10 ప్రో వర్షన్ మీద రన్ అవుతుంది. విండోస్ 10 విన్వర్ కమాండ్, లేదంటే జస్ట్ సింపుల్ ఇక్కడ మీరు మై పీసీలోకి వచ్చేసి ప్రాపర్టీస్ అని ఉంటుంది. సో విండోస్ సర్వర్ ఎక్స్పీరియన్స్ ప్యాక్ 10. జస్ట్ ఇక్కడ కనిపించాలి. ఇక్కడ కూడా విండోస్ సిస్టమ్ సమ్మరీలో కూడా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ప్రో మీద రన్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా క్లయింట్ వర్షన్. ఇది అంటే మన ల్యాప్టాప్ ఏదైతే ఉందో దాన్ని క్లయింట్ ఓఎస్ అంటాం. ల్యాప్టాప్, డెస్క్టాప్, మన మొబైల్ ఇవన్నీ క్లయింట్ వర్షన్స్, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతూ ఉంటాయి.
సో క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్తో కాకుండా ఇంకా వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమన్నా ఉందంటే ఎస్, దాన్ని సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంది వాట్ ఈస్ సర్వర్, ఈ సర్వర్ ఎందుకు ఉపయోగపడుతుందని చూసాము. క్లయింట్ అంటే డేటా రిసీవ్ చేసుకునేదాన్ని, డేటా ట్రాన్స్ఫర్ చేసేదాన్ని ఏమో సర్వర్ అంటాం, డేటాను రిసీవ్ చేసుకునేదాన్ని క్లయింట్ అంటాం. ఇదే కదా ఇప్పుడు మనం జస్ట్ చూస్తుంది. క్లియరా? డేటా ట్రాన్స్ఫర్ చేసేదాన్ని సర్వర్, రిసీవ్ చేసుకునే వాటిని క్లయింట్. క్లయింట్ లో మళ్ళీ సర్వర్ ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఇంకో చోటుకి డేటా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడేది ఏంటంటే సర్వర్ ఓఎస్, క్లయింట్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. గైస్ ఈ బేసిక్స్ గురించి ఎవరు ఏ క్వశ్చన్స్ అడగరు ఇంటర్వ్యూలో. బట్ ఏంటంటే ఇది మన అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ కోసం ఫ్యూచర్ లో మనం అంటే సైబర్ గురించి ఇన్డెప్త్ గా మనం మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ అక్కడ స్టాప్ చేసి ఓకే దిస్ ఇస్ అని చెప్పేసి, దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ అని చెప్పేసి మళ్ళీ మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే యాక్చువల్ కోర్స్ డివియేట్ అవుతుంది అని చెప్పేసి ముందుగా నేను ఒక 1 వీక్ ఎగ్జాక్ట్ టైం స్పెండ్ చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ కోరిలేటెడ్ గా ఉంటాయి. కానీ ఈ బేసిక్స్ మీద వాట్ ఈస్ సర్వర్, వాట్ ఈస్ క్లయింట్, లేదంటే నెక్స్ట్ చెప్పబోయే బేసిక్స్ మీద ఎవరు నాట్ ఈవెన్ 1 క్వశ్చన్ కూడా మీకు రాదు. ఇప్పుడు ఓన్లీ ఫర్ ద అండర్స్టాండింగ్ పర్పస్, బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే మనం బేసిక్స్ మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా? డోంట్ గెట్. సో ఆపరేటింగ్ సిస్టమ్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇట్స్ బిట్స్ అండ్ పీసెస్. ఇది అప్లికేషన్, ఒక మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇక్కడ ఏముంటాయి ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ అంటే ఓఎస్ టైప్స్, మల్టిపుల్ టైప్స్ ఏముంటాయి అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఉంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది విండోస్ ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత రెడ్ హ్యాట్ లైనక్స్, రెడ్ హ్యాట్ వాళ్ళది లైనక్స్ యూనిక్స్ అంటాం మనం, లేదా యూనిక్స్ అంటాం. ఒక వీళ్ళు. తర్వాత మెయిన్ ఫ్రేమ్స్ మ్యాక్ ఓఎస్. మ్యాక్ ఓఎస్ తెలుసు కదా, ఐఫోన్ యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు. సో తర్వాత ఇంకా ఓబంటూ, ఇంకా చాలా ఉన్నాయి. ఒక మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ మన దగ్గర, చాలా 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 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. మనకి ఇవన్నీ అవసరం లేదు, మనం మెయిన్ గా కాన్సెప్ట్ చేసేది ఈ రెండు. సో ఈ రెండిట్లో కూడా 90% మన సైబరాక్ సర్వర్స్ ఏదైతే మన కాంపోనెంట్స్ అని మాట్లాడతామో ఆ కాంపోనెంట్స్ ఎక్కువగా ఇన్స్టాల్ చేసేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్స్ మీదనే. రెడ్ హ్యాట్ లైనక్స్ లేదా యూనిక్స్ మీద ఒక 1 పర్టికులర్ సర్వర్ ఉంటుంది, అది కూడా ఇన్స్టాల్ చేస్తే చేస్తామో లేకపోయినా పర్లేదు అన్నది. సో అది ఏంటనేది గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతుంది. బట్ మనకి ఇక్కడ నిన్న చెప్పాను ఏ కాంపోనెంట్స్ ఉంటాయి ఏంటి. ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ సైబర్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక పిఎస్ఎంపి తప్ప మిగిలినవన్నీ కూడాను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సర్వర్స్ మీదనే ఇన్స్టాల్ చేస్తాము. ఈ పిఎస్ఎంపి కూడా లేకపోయినా పని జరుగుతుంది. సో ఇవన్నీ ఉండాలి, పిఎస్ఎంపి లేకపోయినా పని జరుగుతుంది. సో పిఎస్ఎంపి కావాలి అంటే మనం యూనిక్స్ మీదనే, మెషిన్ మీదనే ఇన్స్టాల్ చేస్తాము. ఓకేనా? సో అందుకనే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద చేస్తాం. ఓకే, లైనక్స్ సర్వర్స్ మీద కూడా లాగిన్ అవుతాము, వాట్ ఇస్ వాట్ అనేది చెక్ చేస్తాం. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇందులో టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో సర్వర్ ఓఎస్ ఉంటుంది, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా? క్లియర్ గెటింగ్ మై పాయింట్? ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా 2 టైప్స్ ఉంటాయి, సర్వర్ అండ్ క్లయింట్ ఓఎస్. సో క్లయింట్ అనగానే ఫస్ట్ నేను క్లయింట్ గురించి చెప్తాను. మన ల్యాప్టాప్ డెస్క్టాప్ లో మనం ఇన్స్టాల్ చేసుకునే వర్షన్స్ ఉన్న వాటిని క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. ఓకేనా? ఏం లెట్స్ జనరల్ గా మీకు ఫస్ట్ నుంచి తెలిసిందే ఎక్కడ ఉండే విండోస్ ఎక్స్పీ తెలిసి ఉంటుంది, తర్వాత విండోస్ 2007 తెలిసి ఉంటుంది, లేదా 2010 తెలిసి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాము 2013. ఓకేనా? 2013 ఇవి జనరల్ గా వర్షన్స్, క్లయింట్ వర్షన్స్. వీటిని ఏ మెషిన్స్ లో అయితే ఇన్స్టాల్ చేస్తామో వాటిని క్లయింట్ డివైజెస్ అంటాము, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. మన ల్యాప్టాప్ లో ఓకే నేను ఇప్పుడు చూపించింది 2010, మీ ల్యాప్టాప్ లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ ఇదే ఉంటుంది, లేదా 2007 లేదా 13 ఉంటుంది. అవునా? గెస్ ఇస్ దట్ ఫైన్? Yes. సో మీ ల్యాప్టాప్ లో ఈ వర్షన్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి దీన్ని క్లయింట్ అంటున్నారు. లేదంటే ఏమన్నా అన్న క్లయింట్ కాకుండా ఇంకేమన్నా ఉందా? ఎస్, సర్వర్ ఉంది, దానిలో వర్షన్స్ ఏముంటాయి? సో మనకి ఎక్కువగా కంపాటబుల్ వర్షన్ చెప్తున్నాను, విండోస్ 2003,
2008 released to R2, 2012 R2, 2016, 2019, 2021. ఇక చూడండి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఓకే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కి వర్షన్స్ బోత్ ఆర్ టూ కాంట్రాక్ట్ అంటే రెండు డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడున్న వర్షన్ ఎక్కడ ఉండదు, ఇక్కడున్నదేమో ఎక్కడ ఉండదు. సో అందుకని ఈ రెండిటికి 2 డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. వీటిని ఇన్స్టాల్ చేసిన వాడిని క్లయింట్ ఎందుకంటామంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్, క్లయింట్ మిషన్స్. ఓకే, ఇవి ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో దాన్ని సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు లెట్స్ సే నా ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి నా ల్యాప్టాప్ లో విండోస్ 2010 రన్ అవుతుంది కాబట్టి నేను క్లయింట్ అన్నాను. అదే నా ల్యాప్టాప్ లో 2008 వేస్తే గనక దాన్ని సర్వర్ అంటాను నేను. సింపుల్. ఆపరేటింగ్ బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ అది క్లయింట్ ఓఎస్ సర్వర్ ఓఎస్ చెప్పొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ కన్ఫ్యూజన్స్ ఇక్కడ? గుడ్. సో మీరు చూడండి, మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఏది చూసినా మోస్ట్ ప్రాబబ్లీ ఇవే ఉంటాయి. ఇవి మాత్రం ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో మోస్ట్ ప్రాబబ్లీ సర్వర్స్ లో ఇన్స్టాల్ చేస్తారు. లేదండి ఈ వర్షన్ మీ దగ్గర ఉంది, ఫ్రీగా ఉంది, ఓకే దాన్ని మీరు నేను నా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చా, అది సర్వర్ అవుద్దా? ఎస్, 100%. ఈ వర్షన్ ఏ వర్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నా అది ఇన్స్టాల్ చేసుకుంటే దాన్ని సర్వర్ అనే పిలుస్తాము. ఏంటి రెండింటికి సర్వర్ కి ఓఎస్ కి క్లయింట్ ఓఎస్ కి డిఫరెన్స్ ఏంటి? సర్వర్ అనేది దాని సర్వింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. మొబైల్ ఇప్పుడు లెట్స్ సే ఒక ల్యాప్టాప్ తీసుకున్నాను నేను, ఇది నా ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ లో నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయగలనా అంటే చేయలేను. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? క్లయింట్ ఓఎస్. నేను ఒక ఐఏఎస్ కానీ ఏదైనా బేస్ చేసుకుని నా ఒక వెబ్ www.bash24.com అనేది నేను పోస్ట్ చేయగలనా అంటే చేయలేను ఈ మెషిన్ లో, ఎందుకంటే ఇది క్లయింట్. బట్ నేను సర్వర్ లో చేయొచ్చు. అందుకని సర్వర్ కి దానికి ఆల్మోస్ట్ లైక్ మీరు యూజ్ చేసే విధానం సేమ్ ఉంటుంది. ఫీచర్స్ అనేవి లైట్ గా చేంజెస్ ఉంటాయి. సర్వర్ కి కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటాయి, క్లయింట్ కి కొన్ని ఫీచర్స్ తక్కువ ఉంటాయి. బట్ ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కానీ మీరు వాడే విధానం కానీ కమాండ్స్ కానీ ఆల్మోస్ట్ లైక్ అక్కడ ఇక్కడ సర్వర్ లోనే క్లయింట్ లోనే సేమ్ ఉంటుంది. మీరు సర్వర్ చూసినా ఓకే, రేపొద్దున ఆల్మోస్ట్ లైక్ ఇంకో 2-3 days లో మీకు సర్వర్ ఎలా ఉంటుంది, సర్వర్ లాగిన్ అయ్యి మరీ చూపిస్తాను. అక్కడికి ఇక్కడికి ఏమైనా చేంజెస్ ఉంటాయా అని ఏముండవు. ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్. కానీ ఏంటంటే ఫీచర్స్ వెరీ రేర్, కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు నేను మెయిన్ ఫీచర్ ఒకటి చెప్తున్నాను. అది వెబ్సైట్ సర్వర్లో వెబ్సైట్ హోస్ట్ చేస్తాము. లెట్స్ సే ఇందాక నేను ఇది సర్వర్ అని చెప్పాను కదా, మీరు ఇప్పుడు ఈ సర్వర్లో www.facebook.com అనేది పోస్ట్ చేస్తాను. facebook.com పోస్ట్ చేసినప్పుడు నా మొబైల్ నుంచి www.facebook.com ఓపెన్ చేస్తే, లేదా నా సర్వర్ ఓపెన్ చేసి సర్వర్లో గూగుల్ క్రోమ్ లేదా ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓకే ఈ బ్రౌజర్స్ ద్వారా ఓపెన్ చేసి www.facebook.com ఓపెన్ చేసినా నాకు ఇన్ఫర్మేషన్ సేమ్ వస్తుంది. మొబైల్లో ఒక యాప్ ద్వారానో లేదంటే ఈ మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేసి facebook.com ఓపెన్ చేసినా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ల్యాప్టాప్ లో అగైన్ క్రోమ్, ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే బ్రౌజర్స్ ఓపెన్ చేసినా నాకు సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్యాబ్ లో ఓపెన్ చేసినా సేమ్ వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ సర్వర్ లో మాత్రమే మనం ఇలాంటి వెబ్ యూఆర్ఎల్ ని ఒక వెబ్సైట్ ని హోస్ట్ చేయగలము. ఓకే, నాట్ ఆన్ టు ద క్లయింట్స్. ఈ మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ ట్యాబ్ లో కానీ మనం హోస్ట్ చేయలేము. బికాస్ ఓన్లీ సర్వర్ హ్యాస్ దట్ క్యాపబిలిటీ టు హోస్ట్ ద ఎనీ యూఆర్ఎల్. అర్థమవుతుందా? ఇప్పుడు నా మొబైల్లో నాకు నేనంటూ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసుకోగలనంటే నేను క్రియేట్ చేసుకోలేను. నా ల్యాప్టాప్ లో నా డెస్క్టాప్ లో చేసుకోగలంటే చేసుకోలేను. ఎందుకు అంటే నేను నా నా మొబైల్, నా ల్యాప్టాప్, నా డెస్క్టాప్ రన్ అయ్యేది క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఈ వర్షన్స్ వస్తాయి. ఈ వర్షన్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ఫీచర్ లేదు. ఎస్, ఆర్ యు విత్ మీ? Yes, sir. ఓకే, సో సర్వర్ ఎవరైతే లాగిన్ అవుతున్నారో సర్వర్ ఎక్కడ ఈ వర్షన్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో అక్కడ ఆ మెషిన్స్ కి క్యాపబిలిటీ ఉంటుంది. ఎందుకు? డేటాను స్టోర్ చేయడానికి, డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి, ఒక వెబ్ యూఆర్ఎల్ ని హోస్ట్ చేయడానికి
ఇలాంటి క్యాపబిలిటీ ఓన్లీ సర్వర్స్ కి మాత్రమే ఉంటుంది, నాట్ టు ద క్లయింట్స్. ఆర్ యు గుడ్ విత్ దిస్? ఆర్ యు క్లియర్? Yes. Yes. Got it. ఓకే. సో క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, అండ్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవి, అంటే ఎస్పెషల్లీ ఫర్ విండోస్. అలాగే మనకి లైనక్స్ యూనిక్స్ కూడా ఉంటాయి. సో దాని వర్షన్స్ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి వాళ్ళ ఫార్మాట్ తగ్గట్టు. అక్కడ కూడా సర్వర్ ఓఎస్ ఉంటుంది, అక్కడ కూడా క్లయింట్ ఓఎస్ ఉంటుంది. ఓకేనా? బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ వీఆర్ స్పెండింగ్ టైమ్ ఆన్ దిస్ థింగ్స్ ఓన్లీ విండోస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే మనం మాట్లాడితే సర్వర్ ఎక్కువ సర్వర్లు లాగిన్ అయ్యేది, ఇన్స్టాల్ చేసేది, సో ఎక్కువ కూడా విండోస్ ఉంటుంది. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. ఓకేనా? సో ఇప్పుడు సర్వర్ మాట్లాడాము. వాట్ ఈస్ సర్వర్ అనేది తెలిసింది, వాట్ ఈస్ ఓఎస్, ఓఎస్ టైప్స్ ఏంటో తెలిసింది. ఎస్పెషల్లీ విండోస్ లో 2 డిఫరెంట్ ఓఎస్ అంటే దానిలో డిఫరెంట్ వర్షన్స్ ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. సో తర్వాత సర్వర్ టైప్స్ ఎప్పుడన్నా విన్నారా? సర్వర్ టైప్స్ ఏముంటాయి అసలు? ఏముండొచ్చు? డిఫరెంట్ సర్వర్ టైప్స్ ఏమై ఉండొచ్చు? ఓకే, ఫైన్, నేను చెప్తాను. ఫిజికల్ సర్వర్ ఎప్పుడన్నా విన్నారా? ఫిజికల్ సర్వర్ అండ్ వర్చువల్ సర్వర్. జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ బట్టి చెప్పండి. ఫిజికల్ సర్వర్ అంటే ఏమై ఉంటుంది, వర్చువల్ సర్వర్ అంటే ఏమై ఉంటుంది? గైస్ పర్లేదు, రైట్ ఆర్ రాంగ్ ఎనీబడి, ఎవరన్నా చెప్పొచ్చు. తప్ప ఒప్ప అనే సెకండరీ అండి. జస్ట్ ఇక్కడ ఓపెన్ అప్ అవ్వండి. వి రియల్లీ నాట్ షూర్ హూ ఆర్, మీరు ఎవరు ఏంటి అనేది నాకు ఎక్కువ తెలీదు, మీకు మీరు తెలీదు. మీరు ఎక్కడ కూడా ఓపెన్ అప్ అవ్వకపోతే మీకు తర్వాత ఫ్యూచర్ లో అంటే ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు లేదంటే అలాంటి టీమ్ లో లోపల ఇంటర్నల్ వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది. జస్ట్ చెప్పండి, తప్పేం లేదు కదా. The physical server అంటే it actually holds the actual data which we can use and access it. And virtual data అంటే virtual server అంటే I think we can connect it to అంటే passive active mode లో ఉంటుంది అనుకుంటున్నాను. I think so. ఓకే, ఫైన్. ఓకే, నేను క్లారిఫై చేస్తాను. ఫిజికల్ సర్వర్ కొంచెం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు. ద సర్వర్ ఇక్కడ ఏంటంటే ఒక సర్వర్ అనేది ఉంటుంది, మీకు ఆల్రెడీ మీకు తెలుసు. డేటా ఏదైతే డేటా, ఓకే, ఏదైనా అప్లికేషన్ రన్ అవుతుందా, ఈ వెబ్ యూఆర్ఎల్ రన్ అవుతుందా, అందులో ఓకే, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ సర్వర్ అనేది ఏంటనేది మనకు క్లారిటీ ఉంది. ఫిజికల్ సర్వర్ అంటే దిస్ సర్వర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద డేటా సెంటర్. అంటే సర్వర్ మన కళ్ళ ముందు ఉంటుంది, ఆఫీస్ డేటా సెంటర్ లోనో. లెట్స్ సే మన ఆఫీస్ మల్టిపుల్ లొకేషన్ లో, యుఎస్ లో ఉంది, ఇండియాలో ఉంది, యూకే లో ఉంది, సింగపూర్ లో ఉంది. సో ఇక్కడ అన్నింటిలో ఏదో ఒక బ్రాంచెస్ లో ఒక డేటా సెంటర్ అండి. డేటా సెంటర్ అంటే సర్వర్ ని హోస్ట్ కూర్చోబెట్టడానికి ఒక ప్లేస్ ఉంటుంది. లెట్స్ సే మన ఇంట్లో ఒక పూజ గది ఎలా ఉంటుందో, ఒక అలాగే సర్వర్ ఒక ఆఫీస్ లొకేషన్ లో డేటా సెంటర్, అక్కడ కూలింగ్ ప్లేస్ ఉంటుంది. సర్వర్ కి అందరికి యాక్సెస్ ఉండదు, ఓన్లీ డేటా సెంటర్ పీపుల్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకే, అక్కడ మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి, కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ఇన్ కేస్ పవర్ పోతే పవర్ బ్యాకప్, కేబుల్స్, అలాంటి బ్యాటరీస్. ఓకే, అట్ ద సేమ్ టైం లైక్ అక్కడ వాటికి ఏసీ, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. సో అందరికి ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఆ పర్టికులర్ డేటా సెంటర్ లో అది 4 ఆఫీస్ లొకేషన్స్ ఉండొచ్చు. ఈ 4 ఆఫీస్ లొకేషన్ లో ఏదో ఒక డేటా సెంటర్ లో 4 లొకేషన్ లో ఏదో ఒక లొకేషన్ లో పర్టికులర్ సర్వర్ మనకు ఉంటుంది. అక్కడ సర్వర్ ఫిజికల్ గా ఉంటుంది, ఓకే, అపీర్ అయి ఉంటుంది. దాన్ని ఫిజికల్ సర్వర్ అంటాం. మరి వర్చువల్ సర్వర్ అంటే మనకి డేటా సెంటర్ లో కనపడదు. మనం డేటా సెంటర్ అదేంటన్నా సర్వర్ అంటే ఉండాలి కదా, కనిపించాలి కదా. ఎస్, కనిపిస్తుంది. ఏది? ఓన్లీ ఫిజికల్ సర్వర్ అయితేనే కనిపిస్తుంది, వర్చువల్ సర్వర్ అయితే కనిపించదు. ఎందుకు? మరి వర్చువల్ సర్వర్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఫిజికల్ సర్వర్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదండి. యాక్చువల్ గా రెండిట్లో ఉండేది సేమ్ డేటా, రెండిట్లోనే లాగిన్ అవ్వచ్చు. మీరు ఎక్కడున్న సర్వర్ అనేది ఫిజికల్ అయినా వర్చువల్ అయినా, నేను ఇంట్లో కూర్చొని నా ల్యాప్టాప్ లో ఓకే కూర్చొని డేటా సర్వర్ లాగిన్ అవ్వచ్చు. అది ఫిజికల్ సర్వర్ అయినా వర్చువల్ సర్వర్ అయినా. రిమోట్ డెస్క్టాప్ ఆర్డిపి అండి. ఇక్కడ చూడండి, నేను జస్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తాను, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనేది ఇస్తున్నాను. సో ఇది ఒక సర్వర్ లాగిన్ అయ్యే ప్రాసెస్. ఇక్కడ సర్వర్ నేమ్ ఇస్తాను, ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తాను, నెక్స్ట్ కనెక్ట్ పెడితే పాస్వర్డ్ ప్రాంప్ట్ వస్తుంది. ఓకే, అక్కడ పాస్వర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే నేను అనుకున్న సర్వర్ కి లాగిన్ అవుతాను. ఇది వన్ వే. యాక్చువల్ గా ఇది ఒక విధానం, అంటే ఒక సర్వర్ లో లాగిన్ అయ్యేది. అది ఏ సర్వర్ ఏంటనేది నేను ఇంకో జస్ట్ 5 to 10 minutes లో చెప్తాను. బట్ నేను నా ఇంట్లో కూర్చొని నా ఆఫీస్ ల్యాప్టాప్ లో ఓకే
ఆ సర్వర్స్ నాకు కావాల్సిన నాకు యాక్సెస్ ఉన్న సర్వర్స్ తో లాగిన్ అవుతాను. బట్ అది ఫిజికల్ సర్వర్ అయినా వర్చువల్ సర్వర్ అయినా. బట్ ఇక్కడ ఓన్లీ థింగ్ ఈస్ ఫిజికల్ సర్వర్ అంటే అది ఆఫీస్ లొకేషన్ లోన ఇక్కడ ఏదో ఒక డేటా సెంటర్ లో ప్రజెంట్ అవుతూ ఉన్న దాన్ని ఫిజికల్ సర్వర్ అంటాం. వర్చువల్ సర్వర్ అంటే ఇట్స్ ఎ సర్వర్, ఇట్స్ హోల్డింగ్ ద డేటా, ఇట్స్ సర్వింగ్ ద డేటా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ యూ కాంట్ సి దట్ సర్వర్ ఇన్ టు ద డేటా సెంటర్. అర్థమవుతుందా? వర్చువల్ సర్వర్ అంటే మీరు లాగిన్ అవుతారు, వర్క్ చేస్తారు, అన్ని చేస్తారు, కానీ అది డేటా సెంటర్ లో మీకు కనిపించదు. డిఫరెన్స్ అర్థమవుతుందా ఫిజికల్ కి వర్చువల్ కి? సో వర్చువల్ సర్వర్ ఎగ్జాంపుల్ మీ సేవ సార్? సరే, వర్చువల్ సర్వర్ కి ఎగ్జాంపుల్ మీ సేవనా సార్? మీ సేవ మీ సేవ కాదు, మీ మీ సేవ కాదు కదా, నేను చెప్తాను. అది మీ సేవ అనేది ఇట్స్ నాట్ ఏ సర్వర్ అనమాట యాక్చువల్ గా. సో ఓకే, నో ప్రాబ్లం, నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిజికల్ సర్వర్, లెట్స్ సే మీరు ఆఫీస్ లో డిసి డేటా సెంటర్ అన్నాం. ఇది షార్ట్ కట్ లో డిసి అని పిలుస్తూ ఉంటాం. డేటా సెంటర్, ఇక్కడ సర్వర్ ప్రజెంట్ అవుతూ ఉంటుంది. సర్వర్ ప్రజెంటెడ్ ఫిజికల్లీ సేమ్. ఇక్కడ ఏమవుతుందంటే వర్చువల్ సర్వర్ అంటే సర్వర్ విల్ నాట్, యూ కెనాట్ సీ. సో ఇక్కడ చూడండి, ఫిజికల్ సర్వర్ అయినా వర్చువల్ సర్వర్ అయినా ఏ సర్వర్ అయినా మనం లాగిన్ అవ్వచ్చు. ఫిజికల్ సర్వర్, వర్చువల్ సర్వర్. ఇక్కడ చూడండి, మీ పర్టికులర్ ఏదో బ్యాంక్ ఎగ్జాంపుల్ చెప్పాను, లేదా facebook.com అనేది చెప్పాను. ఓకే, ఎగ్జాంపుల్. ఈ సర్వర్ ఫిజికల్ సర్వరా వర్చువల్ సర్వర్ అనేది లిటరల్లీ మనకు తెలియదు. యాజ్ ఎ ఎండ్ యూజర్ గా, మనం వెబ్సైట్ యూజ్ చేసే వాళ్ళుగా మన డేటా అనేది ఫిజికల్ సర్వర్ అంటే ఆ సర్వర్ వాళ్ళ ఆఫీస్ లొకేషన్ లో ఉందా లేదా. ఓకే, అది వర్చువల్ సర్వరా, లేదంటే అది ఏంటి వర్చువల్ సర్వర్ అంటే ఏంటి నేను చెప్తాను. బట్ అంటే కనపట్టలేదు, ఆఫీస్ లొకేషన్ లో కనిపించలేదు, ఏదైనా ఉండొచ్చు. మీ ఫేస్బుక్ అనేది ఈ వెబ్సైట్ మీ ఎక్కడైనా హోస్ట్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్టికులర్ యూనివర్సిటీ ఉంటుంది. ఓకే, మీరు చదువుకున్న కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఉంటుంది, దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఒక వెబ్సైట్ కూడా అది ఫిజికల్ సర్వర్ లో హోస్ట్ చేస్తారా, ఓకే, అండ్ వర్చువల్ సర్వర్ లో హోస్ట్ చేస్తారా, డజంట్ మ్యాటర్. బట్ సర్వర్ అనేది మీకు ఆఫీస్ లొకేషన్ లో కనిపిస్తే ఫిజికల్ అనే, కనపడకపోతే వర్చువల్ అనే అంటాం. ఇస్ దట్ ఫైన్? అర్థమవుతుందా? వెంకీ, ఆర్ యు గుడ్ విత్ దట్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఫైన్. ఇక్కడ ఫిజికల్ సర్వర్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ విండోస్ టీమ్ వాళ్ళు బిల్డ్ చేస్తారండి, విండోస్ టీమ్ వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఓకే, కొన్ని ఇంటర్నల్ టూల్స్ ఉంటే దాన్ని బిల్డ్ చేస్తారు. మరి వర్చువల్ సర్వర్ ఎక్కడ బిల్డ్ చేస్తారా అంటే దీన్ని VMware లో కనుక, ఓకే, ఒకప్పుడు ఎక్కువగా VMware లో ఉండేది. ఓకే, తర్వాత హైపర్-వి ఉంటుంది. ఇవి టూల్స్ సర్వర్ క్రియేట్ చేయడానికి, వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు క్లౌడ్ సర్వర్స్ అంటాం. క్లౌడ్ లో ఉన్న సర్వర్ ఏది కూడా మనకు కనిపించదు. క్లౌడ్ లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఏ క్లౌడ్? అజూరా, ఓకే, AWS, అమెజానా, గూగుల్ క్లౌడా, GCPనా, ఓకే, ఇంకా చాలా ఇలా మల్టిపుల్ క్లౌడ్స్ ఉంటాయి. చాలా క్లౌడ్ సర్వర్స్ ఉంటాయి. అంటే మీకు ఏదైనా సరే వర్చువల్ అనేది మీకు ఎలాగో కనిపించదు. అది VMware లో క్రియేట్ చేసి ఉండొచ్చు, హైపర్-విలో అయి ఉండొచ్చు, లేదా క్లౌడ్ లో అయి ఉండొచ్చు. క్లౌడ్ లో మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి మళ్ళీ, వేర్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? ఫైనల్ గా ద థింగ్ ఈస్, ఏదైనా సర్వర్ మీద మీకు యాక్సెస్ ఇస్తే మీరు లాగిన్ అయ్యే విధానం ఎలా ఉంటుంది. లెట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ గా విండోస్ సర్వర్ తీసుకుందాం. విండోస్ సర్వర్ లాగిన్ ప్రాసెస్ తీసుకుందాం. సో ఏ సర్వర్ అయినా సరే జనరల్ గా లాగిన్ అవ్వాలంటే మీకేం కావాలంటే సర్వర్ నేమ్ తెలియాలి, లేదా IP అడ్రస్.
ఇప్పుడు మనకి నేము ప్లస్ ఒక ఆధార్ కార్డు ఒక ఎంట్రీ నెంబర్ ఉంది కదా, 16 డిజిట్ నెంబర్ ఉంది. అలాగే ప్రతి సర్వర్ కూడా నేము అలాగే ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఈ సర్వర్ లో లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ నేమ్ కి యాక్సెస్ కావాలి అండ్ ఆ యూజర్ నేమ్ కరెక్ట్ గా పాస్వర్డ్ ఉండాలి. ఓకే, అంటే ఈ యూజర్ నేమ్ ఈ పాస్వర్డ్ బేస్ చేసుకుని ఈ సర్వర్ లో లాగిన్ అవుతాం. మీరు facebook.com తీసుకున్నారనుకోండి, ఆ వెబ్సైట్ లో లాగిన్ అయ్యేటప్పుడు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితేనే మీకు ఎంట్రీ ఇస్తుంది, లాగిన్ అవ్వడానికి ఆథరైజ్ చేస్తుంది. అవునా? ఇఫ్ యూ ప్రొవైడెడ్ ద రాంగ్ యూఆర్ఎల్, మీ facebook.com అనేది కాకుండా FAC మిస్ చేశారు, FACbook.com అంటే వెబ్సైట్ లాగిన్ అది ఓపెన్ అవుతుందా మీకు? అవ్వదు. లేదా నిజంగా facebook.com అని ఇచ్చారు, లాగిన్ క్రెడెన్షియల్స్ లో మీ యూజర్ నేమో లేదా పాస్వర్డ్ రాంగ్ ఇస్తే మీరు లాగిన్ అవ్వగలరా facebook.com కి? నో కదా. సో అలాగే మీ సర్వర్ లో లాగిన్ అయ్యేటప్పుడు మీ సర్వర్ నేమ్ రాంగ్ అయినా లేదంటే యూజర్ నేమ్ రాంగ్ అయినా పాస్వర్డ్ రాంగ్ అయినా, ఈ మూడిట్లో ఏ ఒక్కటి రాంగ్ అయినా ఓకే మీరు సర్వర్ లోకి లాగిన్ అవ్వలేరు. జనరల్ గా ఇది ఈ మూడు మన దగ్గర పెట్టుకున్న తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, దేని బేస్ లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి. ఓకే, స్టార్ట్ బటన్, రిమోట్ డెస్క్టాప్ ఇందాక చూపించిందే. ఇక్కడ సర్వర్ నేమ్ ఇస్తారు, లెట్స్ సే సర్వర్ నేమ్ వచ్చేసి దీని ఐపీ అడ్రస్ ఇస్తాను, ఇది ఒకటి 10.20.30.40 అనుకోండి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఈ సర్వర్ నేమ్, సర్వర్ ఐపీ అడ్రస్. సో ఈ సర్వర్ నేమ్ లో నాకు ఆ యొక్క యూజర్ కి యాక్సెస్ ఉంది, ఆ యూజర్ నేమ్ ఏబిసి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ సర్వర్ ఎగ్జిస్ట్ అయ్యి దానిలో యూజర్ నేమ్ ఏబిసి ఎగ్జిస్టింగ్ అవుతుంది అంటే కరెక్ట్ అనే బటన్ ప్రెస్ చేయగానే పాస్వర్డ్ వస్తుంది, ప్రాంప్ట్ వస్తుంది, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది. ఓకే, పాస్వర్డ్ ప్రాంప్ట్ వస్తుంది, ఆ పాస్వర్డ్ నేను ఎంటర్ చేయగానే నా సర్వర్ నేమ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మూడు కరెక్ట్ అయితే నేను ఆటోమేటిక్ గా సర్వర్ లో లాగిన్ అవుతాను. అంటే ఒక విండోస్ సర్వర్ లాగిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, లెట్ మీ షో యూ. మీకు చెప్పడానికి కామెడీగా ఉన్నా నేను చూపిస్తాను, మేబీ రేపు కానీ ఎల్లుండి నుంచి ఒక సర్వర్ లాగిన్ అయ్యి. బట్ ఇలాగే ఉంటుంది, ఒక డెస్క్టాప్ మీకు ఎలా ఉంటుందో ఆఫీస్ ల్యాప్టాప్ కానీ లేదా మీ పర్సనల్ విండోస్ ల్యాప్టాప్ లాగిన్ అయితే ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇవన్నీ ఎలా ఉంటుందో సేమ్ సర్వర్ విండోస్ సర్వర్ కూడా అలాగే ఉంటుంది. బట్ అక్కడ హోస్ట్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ అక్కడ ఉండే చిన్న ఫీచర్స్ కానీ కొంచెం మారిపోతూ ఉంటాయి. కానీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఓపెన్ చేసే టైప్ ఇవన్నీ సేమ్, ఏది మారదు, అన్ని ఒకేలా ఉంటాయి. సో విండోస్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్, మీకు అంటే ఎగ్జాంపుల్ గా తెలియాలంటే ఒక సర్వర్ ఏదైతే ఉంటుందో అవి మొత్తం కూడా మీ ఆఫీస్ మీ ల్యాప్టాప్ లో ఉంటుంది, మీ ముందున్న ల్యాప్టాప్ లోనో డెస్క్టాప్ లోనో ఉంటాయి. మీ మెషిన్స్ కనుక విండోస్, మోస్ట్ ఆఫ్ ద మెషిన్స్ దే ఆర్ రన్నింగ్ విత్ ద విండోస్. ఓకే, సో ఆల్మోస్ట్ లైక్ అన్ని సేమ్ ఉంటాయి. ఓకేనా, క్లియర్? అంటే ఒక విండోస్ మెషిన్ కి లాగిన్ అవ్వడానికి ప్రాసెస్ ఇది, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. సో ఇది ఏ పోర్ట్ యూజ్ చేసుకుంటుంది ఏంటి అంటే చూడండి, దీనిని ఆర్డిపి కనెక్టర్ అంటాం. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను కదా, దీన్ని ఆర్డిసి, జనరల్ మీకు రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ కదా, మనం పిలిచే విధానం మాత్రం ఆర్డిపి అని పిలుస్తాం, ఆర్డిపి కనెక్టర్. సో ఇది పోర్ట్ వచ్చేసి 3389 యూజ్ చేసుకొని లాగిన్ అవుతుంది. నా మెషిన్ నుంచి ఏ విండోస్ సర్వర్ కి లాగిన్ అవ్వాలన్నా ఈ పోర్ట్ ఓపెన్ అయి ఉండాలి, 3389. సింపుల్. ఎలా అంటే నేను మీకు మీ మొబైల్ కాల్ చేయాలంటే మీ నంబర్ నాకు తెలియాలి, అవునా? సో ఒక ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది, డేటా ట్రాన్స్పోర్ట్. లేదా నేను మీకు వాట్సాప్ మెసేజ్ చేయడమో నార్మల్ మెసేజ్ చేయడమో చేస్తున్నానంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇలా డేటా ట్రాన్స్ఫర్ అవడానికి కొన్ని ప్రోటోకాల్స్ అవసరం అవుతాయి, ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్. అలాగే నా మెషిన్ నుంచి విండోస్ సర్వర్ లాగిన్ అవ్వడానికి కూడా ఈ పోర్ట్ ఓపెన్ అవ్వాలి. అలా నిజంగా ఈ పోర్ట్ ఓపెన్ అయిందో లేదని ఎలా చెక్ చేస్తామంటే సింపుల్, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్ నెట్ స్టాట్, ఇది అవసరం లేదు, జస్ట్ ఇవన్నీ మీకు బేసిక్స్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. -a నెట్ స్టాట్ స్పేస్ -a అని ఇచ్చాను. ఇది చూడండి, కొన్ని పోర్ట్స్ ఓపెన్ అయ్యాలి. ఇది చూడండి 3389 అనే పోర్ట్ లిజనింగ్ ఓపెన్ అయ్యింది నాకు, 3389. అలాగే వేరే పోర్ట్స్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి నా మెషిన్ నుంచి. ఓకేనా, ఈ పోర్ట్ ఓపెన్ అవ్వకపోతే నేను విండోస్ మెషిన్స్ వీటిని కనెక్ట్ అవ్వలేను. క్లియర్? ఎస్, అర్థమవుతుందా? క్లియర్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎక్కడన్నా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా? ఎనీథింగ్ ఎల్స్? No. ఆల్ గుడ్? So far. ఓకే.
Okay, I'm not getting any response, guys, from others. Ram, Ramesh, Yeah, Venki, Yes, yeah, sir. fine, Anna. fine. Okay. So, Redmi, Nehru, na? Yeah, fine. So, fine. So, ఒక విండోస్ మిషన్ లాగిన్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే రిమోట్ డెస్క్టాప్ జనరల్గా ఇక్కడ సర్వర్ నేమ్ యూజర్ నేమ్ ఇస్తాం, నెక్స్ట్ ప్రాంప్ట్ లో పాస్వర్డ్ వస్తుంది. ఈ మూడు కరెక్ట్ గా ఇస్తేనే సర్వర్ లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనం ఇన్స్టాల్ చేస్తామా, అన్ఇన్స్టాల్ చేస్తామా, లేదంటే ఇంకా వేరే వాళ్ళకి యాక్సెస్ ఇస్తామా, లేదంటే ఒక సర్వీసెస్ చెక్ చేస్తామా, సర్వీసెస్ స్టాప్ చేస్తామా, స్టార్ట్ లాక్స్ ఎనేబుల్ చేస్తామా, చెక్ చేస్తామా, ఇవన్నీ ఓకే గోయింగ్ ఫార్వర్డ్ చూస్తాం. అసలు ఏం సర్వర్ లో లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఎలా ఉంటుంది అనేది. బట్ ఒక సర్వర్ కి లాగిన్ అయ్యే ప్రాసెస్ ఇది విండోస్ సర్వర్ అయితే. అదే ఒక యునిక్స్ కానీ లైనక్స్ సర్వర్ అయితే ఏంటి, అప్పుడు ఎలా లాగిన్ అవుతాం? సో అప్పుడు కూడా మనకి యునిక్స్ సర్వర్ నేము, ఒక లైనక్స్ సర్వర్ నేము తెలియాలి, లేదా దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, దానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ ఆర్డిపి అనే కనెక్టర్ అంటే రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఎలా కావాలో, సో యునిక్స్ అండ్ లైనక్స్ మిషన్ లాగిన్ అవ్వడానికి పుట్టి అనేది కావాలి. చూడండి, ఇది నా మిషన్ లో ఇన్స్టాల్ అయిందో, నేను ఇన్స్టాల్ చేశాను, మీ దాంట్లో ఇన్స్టాల్ ఆల్రెడీ చేసుకుని ఉంటే కనిపిస్తుంది, లేదంటే మీరు గూగుల్ నుంచి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, పుట్టి ఓపెన్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ సర్వర్ నేమ్ అడుగుతుంది, ఇక్కడ హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్. ఓకే, ఏదైనా ఒకటి ఇవ్వండి. సో మేబీ ఇక్కడ 10.1 ఓకే, 20.30.45 అనుకోండి. ఇక్కడ ఎస్ఎస్హెచ్ అనేది కనెక్టర్ అండ్ పోర్ట్ చూడండి, బై డిఫాల్ట్ ఇక్కడ చూపిస్తుంది 22 అని. సో విండోస్ మిషన్ కేమో పోర్ట్ 3389. ఓకే, ఇక్కడ దీనికేమో కనెక్టర్ వచ్చేసి ఎస్ఎఫ్టి లేదా ఎస్ఎస్హెచ్ అంటాం. ఓకే, కనెక్టర్ వీటిని అండ్ పోర్ట్ వచ్చేసి 22 యూజ్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ జస్ట్ సర్వర్ నేమ్ ఇలా వచ్చేసి ఓపెన్ చేయగానే ఒక కమాండ్ ప్రాంప్ట్ లాగా వచ్చేస్తుంది, బ్లాక్ స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత సర్వర్ యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. సో నేను ఇక్కడ ఇచ్చిన సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ మూడు కరెక్ట్ అయితే నేను సర్వర్లో లాగిన్ అవుతాను, లేదంటే సర్వర్లో లాగిన్ అవ్వలేను. సో లెస్ దెన్ 1 minute ఉంది, డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇమీడియట్ గా లాగిన్ అవ్వండి. ఓకేనా? ఓకే, మేబీ యూ కెన్ టేక్ 2 to 3 minutes అండ్ దెన్ యూ కెన్. ఓకేనా? క్లియర్? అర్థమవుతుంది? Yes, sir.